నమస్తే ఏసిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఓట్ల తొలగింపు సిగ్గుమాలిన చర్య, వైకాపాపై విరుచుకుపడ్డ ప్రభుత్వ చింతమనేని. తెదేపాను మరోసారి ఆశీర్వదించండి, ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ఎంపీగానే పోటీ చేస్తా, మరో ఆలోచన లేదు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు. ఓట్ల తొలగింపుపై టీడీపీ ఆందోళన, ఎంపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు. ఒక్క అవకాశం కల్పించండి, కలపర్రు పాదయాత్రలో వైకాపా కన్వీనర్ అబ్బాయి చౌదరి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాలకు వెళితే, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన వైకాపా అనైతిక పద్ధతుల్లో తెదేపా ఓట్లను తొలగించే కార్యక్రమానికి పాల్పడడం సిగ్గుమాలిన పని అని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెద్దవేగి మండలం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీని ఎదుర్కొనే శక్తి లేక దొంగ దెబ్బ తీయాలని వైకాపా ప్రయత్నిస్తుందని విమర్శించారు. సమావేశంలో పలు గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. నాయకుడు మీ ఊర్లో ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి ఓట్లేవి కూడా తొలగించడానికి వీలు లేకుండా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఫారం 7 పెట్టి మేమే ఓట్లను తీసేయమన్నామని చెప్పి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలా బరిదగించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి మనందరం కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసి రావాలి. గతంలో ఉన్నటువంటి మెజారిటీ కన్నా
మరలా ఇంకా ఎక్కువ మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఎదురుగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఈ యొక్క ఓటర్ లిస్టుల పట్ల ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క బూత్ కమిటీ కన్వీనరు, సేవామిత్ర, సాధికార మిత్ర, జన్మభూమి కమిటీ ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్లు ఆంధ్ర రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నారని, అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. ఓట్ల తొలగింపునకు నిరసనగా స్థానిక తంగెలముడి కోడెలలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి ఏకైక లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని, దీనిలో భాగంగానే టీడీపీ శ్రేణుల ఓట్లను తొలగించే పనిలో పడ్డారని విమర్శించారు. అయితే ప్రజలు అంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బడేటి బుచ్చి మాట్లాడుతూ ప్రజల ఓటు హక్కును హరించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకుని, లేని పక్షంలో ఓటు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యుడా చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, డిప్యూటీ మేయర్ నెరసు సుగుణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. మేము అంత అవసరం మాకు అక్కర్లా, ఓటర్లు తొలగింపు మాకు అక్కర్లేదు. మీరు తొలగించుకుంటున్నారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళది. మీరు కుట్ర పొందుతున్నారు. మీరు అనేక రకాలుగా చాలా మంది పక్క రాష్ట్రంలో వాళ్ళతో రైడ్లు చేపించి పోలీస్ వ్యవస్థ కూడా గుప్పిట్లో పెట్టుకుని మా ఐటీ కంపెనీని రైడ్ చేస్తారంటే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కూడా గాంధీ గారి సిద్ధాంతాలు మంచి చూడు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. ఈ మూడు కూడా ముగ్గురికి వర్తిస్తాయి. ఎప్పుడు చూసినా చెడు చూస్తారు, చెడు మాడుతూ ఉంటారు, చెడు వింటూ ఉంటారు తప్ప వీళ్ళు ముగ్గురు కూడా గాంధీ గారి కూతురు, సిద్ధాంతుల కూతురు. నేను చెప్తున్నా సమ్మం. అందుకనే అయ్యా ప్రజలారా మీరందరూ కూడా మా బడేటి బుచ్చి గారిని ఇక్కడ ఈ రోజున ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు హక్కు అనేది ప్రాథమికంగా పౌరుడికి లభించినటువంటి స్వేచ్ఛ. అటువంటి ఓటు హక్కును కూడా వీళ్ళు సర్వే పేరుతో ఏదైతే తెలంగాణలో ఈ రోజున ఆ రోజున చేశారో అదే కుట్ల యత్నం మళ్ళీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయోగించి సర్వేల పేరుతో ఎవరైతే టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నారో వాళ్ళని ఫారం 7 ప్రకారం మరి ఓట్లు తెలుగుకు పెద్ద కుట్ర పన్నారు. దాన్ని ప్రారంభ దశలోనే కనుక్కోవటం వల్ల ఈ రోజున వాళ్ళు తీసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రతి ఓటర్ కూడా దయచేసి అందరూ కూడా ఓటు చెక్ చేసుకుని ఎవరైనా ఓట్లు లేకపోతే వెంటనే ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము కూడా పెద్ద అదే రకంగా పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓటుని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కేబుల్ ద్వారా ప్రజానికాన్ని అందరూ కూడా కోరుతున్నారు. పేదవాని సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందని, తాము తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు మరిన్ని అమలు చేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక 40వ డివిజన్ తంగెలముడిలో జరిగిన ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి చోట ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరోమారు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. పేదల అభ్యున్నతే తమ పార్టీ ఏకైక లక్ష్యమని, గడిచిన 4.5 ఏళ్లలో వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేశారని అన్నారు.
మరోమారు చంద్రబాబును ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుతారని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, డిప్యూటీ మేయర్ నిరుసు సుగుణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, యుడా డైరెక్టర్ దుర్గా ప్రసాద్, నాయకులు సువ్వాడ గురుమూర్తి, నిరుసు రామకృష్ణ, డివి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్ని మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్యాగోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. అదుపులేని మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు హైటెక్ సిటీ యూత్ ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. 25 ఏళ్ల వెనుకడుగై బిక్కుమంది భవితవ్యం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు, మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో మరోమారు ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్నారని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారని, తుది నిర్ణయం ఆయనదేనని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరు ఎంపీ టికెట్ విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా ఊహాజనితమేనని, తాను మాత్రం ఎంపీగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అరాచకత్వం సృష్టించేందుకు కేంద్రం, ప్రతిపక్ష నేత, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడేవారు ప్రపంచంలోనే వేరొకరు లేరని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా తమపై బురద జల్లేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, తమకు అవసరం లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మరోమారు తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏ ఒక్క ప్రజానికి, ఏ ఒక్క మహిళకి, ఏ యువతరానికి ఏ ఒక్క పథకం ఉన్నా అందకుండా చేసామా? ఎన్ని పథకాలు సగటు అందిని, ఎన్ని పథకాలు సగటు మేము పెట్టాం, ఎన్ని రకాలుగా కిలోమీటర్లు రోడ్లు వేసాం, అభివృద్ధి చేస్తున్నాం, అమరావతి కడుతున్నాం, పోలవరం కడుతున్నాం. 1940 నుంచి ఇప్పుడు దాకా 70 సంవత్సరాలు అయిన పోలవరం 3-4% అయిన పనులు ఇవాళ 70% పనులు తీసుకొచ్చే ఘనత మా పార్టీది. దట్టు చంద్రబాబు నాయుడు గారికి మెరిట్. మాకు ఏ వరకు వద్దు. ఆయన పడే కష్టానికి రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కోరుతున్నాం. డెఫినెట్గా ప్రజలు కోరుతున్నాం, మనం కోరుతున్నాం.
పార్టీకి కోరుతున్నాం. ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటారు, ఏంటి మీ ప్రభుత్వం ఇంత బాగా చేస్తుందని. సో ఎక్కడన్నా మాకేమన్నా డీవియేషన్ లేదు. కానీ రేపు 2019 నాటికి అధికారంలో రావటానికి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ ఇండో పాకిస్తాన్ వార్ జరుగుతుంది. సరే, సర్జికల్ స్ట్రైక్స్, టెర్రరిస్టులు అందరూ ఏలు పారేయటం, అది బీజేపీ ఘనతని బీజేపీ అకౌంట్లు వేసుకున్నా మాకేం బాధ లేదు. కానీ రేపు దేశ ప్రధానిగా అందరూ వ్యతిరేకించిన నరేంద్ర మోడీ కానీ జిఎస్టీ విషయంలో కానీ, డిమానిటైజేషన్లో కానీ, సిబిఐలో కానీ, ఈడీలో కానీ, బ్యాంక్ కరప్షన్లో కానీ, బ్యాంక్ చైర్మన్లు కానీ ఇవన్నీ కూడా ఆయన ఏదో చేశామని ఘనత చెప్పుకుంటాడే తప్ప ఏ ఒక్కటి కూడా కేంద్రంలో అయితే మాకేది కనపడతా. ఎంపీలుగా మా టెన్యూర్ అయిపోయింది, మళ్ళీ మేము పోటీ చేద్దాం, మళ్ళీ ఎమ్మెల్యేలు పోటీ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రావాలి, అనేక అంశాల మీద మేము తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా కేవలం ఇవాళ మా మీద ఏ రకంగా తప్పుడు ప్రచారం చేయాలో అందరు కలిసి చేసిన మా ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు, మా మహిళా సోదరులు, యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నుంటుండి రేపు రాబోయే రోజుల్లో 2019కి మంచి మెజార్టీతో గెలిపించాలి నా కోరిక. పోటీ చేస్తా. అది సార్ ఇష్టం అంటే నేను చేయటం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా మొన్న క్యాకేజ్ చెప్పాను, నేను ఎంపీకి వెళ్తాను సార్, నాకు చాలు 60 సంవత్సరాలకి రిటైర్ అయ్యి తర్వాత మా అబ్బాయిని ప్రమోట్ చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఇంకా వయసు పెరుగుంది, ఉన్న ప్రాబ్లమ్స్కి అటెండ్ అయ్యేదానికన్నా మనకి రీజనబుల్ వయసులో రీజనబుల్ పదవి చేస్తే బాగుంటుందని అనుకున్నా. ఆఫ్టర్ 65 years ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్. నెక్స్ట్ జనరేషన్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, నాట్ గోయింగ్ టు 80, 85, హ్యావింగ్ షుగర్, బ్లడ్ బీపీ ఇవన్నీ మాకు ఎందుకండి. సో ఆఫ్టర్ 65 టోటల్ రిటైర్మెంట్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద ఫ్యామిలీ అఫేర్స్. అండ్ మాకున్న ఆస్తి మా ప్రజలు, వాళ్ళకి ఏది కావాలన్నా పదవులు ఉన్నా లేకపోయినా ఐఎమ్ రెడీ టు డూ. దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రానున్న ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించాలని వైకాపా దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొటారు అబ్బాయి చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెదపాడు మండలం కలపరులో బుధవారం నిర్వహించిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను వివరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి అబ్బయ్య చౌదరి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వేరే సాంబశివరావు, జోగు తిరుపతి స్వామి, రావులపాటి బోసురెడ్డి, బోధవరపు నళిని కుమారి, బోధవరపు వెంకటరెడ్డి, గోడవల్లి కిరణ్, కంబల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హ్యాండిక్యాప్డ్, ముసలావిడి, పెద్దావిడి మీరందరండి
నమస్కారం. ఈరోజు కల్లపర గ్రామంలో నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటే ఎంతో బాధ వేస్తుంది. తప్పకుండా నవరత్నాల ద్వారా తప్పకుండా గ్రామంలో సమస్యలని అన్నిటి కూడా తీర్చుతామని చెప్పి 2 నెలలు మాత్రం ఓపిక పట్టండి. తప్పకుండా కలపల గ్రామాన్ని మీరందరూ కూడా శభాష్ అనిపించే విధంగా అభివృద్ధి చేసి తీరుతాము అని చెప్పి వీళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.